హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు సికింద్రాబాద్లోని థర్డ్ వన్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆలయం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తాను. ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం రండి. ఇలా మనం ఆలయంలో ప్రవేశించగానే స్వామివారు దర్శనమిస్తారు. ఆ స్వామివారిని చూసినప్పుడు మనకి ఎంత మనశ్శాంతిగా ఉంటుందో చెప్పలేము. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారండి. ఈ స్వామివారితో పాటు గణపతి స్వామివారు కూడా ఉన్నారనమాట. ఈ ప్రాంతంలో స్వామివారు త్రేతాయుగంలోనే వెలిశారటండి. కానీ 19వ శతాబ్దంలో ఒక షావుకారికి కలలో కనపడి ఇక్కడ ఆలయం కట్టమని చెప్పారట. అప్పుడు ఇక్కడ అంతా కూడా అడవి అండి, కొండ అడవి ఉన్నాయి. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. చాలామంది ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ, మనశ్శాంతిగా లేకపోయినా కానీ ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో నవగ్రహాలు, శివలింగం కూడా ఉన్నాయి. ఇవి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ శివలింగంతో పాటు సీతారామాంజనేయ స్వామి వారు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి విగ్రహాలు కూడా పాలరాతితో నిర్మించారు. అలాగే ఇక్కడ శ్రీరామనవమి, హనుమత్ జయంతి చాలా చాలా బాగా చేస్తారు. ప్రతి శనివారం, మంగళవారం కూడా విశేష పూజలు ఇక్కడ ఉంటాయి. ఇలా గుడి చుట్టూరు మనం చూస్తూ ఉంటే ఈ పెయింటింగ్స్ కనపడుతున్నాయి కదండి, అది స్వామివారి చరిత్ర గురించి మనకు ఆ పెయింటింగ్స్ రూపంలో కనపడుతూ ఉంటాయి. అలా ఆ పెయింట్లన్నీ చూస్తూ మనం ప్రదక్షిణం చేయొచ్చు. అలాగే ఈ కౌంటర్లోనే మనకి టికెట్స్, ప్రసాదము, తాయెత్తులు కూడా ఉంటాయి కదా, పిల్లలకి కానీ ఎవరికైనా బాలేని వాళ్ళకి కట్టడానికి అన్నీ కూడా ఇక్కడే లభిస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కొండ, అప్పట్లో స్వామివారు కొండ మీదే వెలిసారు కదా, అంతా కూడా డెవలప్ చేశారు. ఈ పార్ట్ వరకు మాత్రం ఇలాగే ఉంచారు, కానీ అక్కడ ఎవరు కూడా ముట్టుకోవడానికి కుదరదండి. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం 5 గంటలకు ఓపెన్ చేస్తారు, 11:30 వరకు ఉంటుంది. తర్వాత తిరిగి సాయంత్రం 4 గంటలకి ఓపెన్ చేస్తారు. రాత్రి 8:30 వరకు ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 8 గంటలకి విశిష్టమైన హారతి అనేది ఉంటుంది. ఆ హారతి అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ ఆలయాన్ని చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఒక్కసారి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్న తర్వాత చాలా పాజిటివ్గా మీరు ఇంటికి వెళ్తారు. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను. జై హనుమాన్.